సర్వాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. ఈ పునరుద్ధరణ దినాన మీ పాదాల చెంతకు రావడానికి నాయన మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా నా తండ్రి నా ప్రభు నాయన, ఈరోజు నా తండ్రి ఆరాధన ప్రభా మీరు ప్రారంభించండి. మొదటి నుంచి చివరి వరకు ప్రభా మీరు మాతో మీరు ఉండండి. మీ నామములకు నా ప్రభా మీరే ఘనతలు తెచ్చుకొని పాటల్లోన వాక్యములోన ఆరాధన అంతటిలో ప్రభా మీ కృప మా మధ్యన ఉండండి. స్వరములు కాక నిర్లక్ష్యం చూపెట్టుగా దేవా నా తండ్రి నా ప్రభా భయభక్తులతో విస్తరణకి పరుగులు తీయడానికి కావలసిన కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుడే కష్టమేనయ్యా. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుడే కష్టమేనయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను ప్రకటింతును. చప్పట్లతో నిన్ను
దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. ప్రభువుల ప్రభువు రాజుల రాజు ఆయన కృపని నిరంతరముండును. ప్రభువుల ప్రభువు రాజుల రాజు ఆయన కృపని దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. యుగములకు దేవుడవు ఉన్నవాడు అనువాడవు జగమంతా ఏలుచున్నది అధిపతి నీవే. యుగములకు దేవుడవు ఉన్నవాడు అనువాడవు జగమంతా ఏలుచున్నది అధిపతి నీవే. నీలో ప్రియలు ఘనమైనవి నీలో ప్రియలు ఘనమైనవి. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. సజీవలింగలో శంభుల శిఖరలో లోకనాయకులతో గంభీర కనులతో సంజీవలింగలో శంభుల శిఖరలో లోకనాయకులతో గంభీర కనులతో సకల ప్రాణులు స్తుతించెదరు. సకల ప్రాణులు స్తుతించెదరు. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసుక్రీస్తు మహిమా మహత్యములు జగదీశ్వరుడు. అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసుక్రీస్తు మహిమా మహత్యములు జగదీశ్వరుడు. సదా నీకే కలుగునుగాక
కొంచెం సేపు లేచిన దేవుడు మనం ఆరాధిద్దాం. దేవుడు మనం చేసిన మేలును బట్టి దేవుడు మన ఇంత స్థితిలో ఉంచాడంటే అది దేవుని కృపే కదా. మనం ఒక్క నిమిషం, ఒక 10 నిమిషాలు లేచి నిలబడి మన దేవుడిని ఆరాధిద్దామా? ఈ వారం అంతా దేవుడు మనకి కాశీ కాపాడాడు కదా. మనకి ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మనం విడిచిపెట్టలేదు కదా. మనుషులు మనం విడిచిపెట్టిన దేవుడు మనం విడిచిపెట్టాడు కదా. మనం ప్రార్థించకపోయిన దేవుడు మనం పలకరిస్తూ ఉంటాడు కదా. మనకి ఏ సమస్య వచ్చినా మన దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు మనకి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకసారి మనం ఆరాధిద్దామా? దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని నీకు వందనాలు ప్రభా. యేసయ్యా, ఈ దినమున రేపు ఎంతో మంది ఉన్నారయ్యా ప్రభా. నాకు ఈ దినాన్ని మీరు ఇచ్చారయ్యా. అందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రం, స్తోత్రం ప్రభా. నా శక్తి మంత్రాలకు వందనాలు, నా గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని ప్రార్థన చేద్దామా? యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం ప్రభా. నా గొప్ప దేవానికి వందనాలు, నిత్య దేవానికి వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. యేసయ్యా, నామమున ప్రార్థన చేయి, దేవానికి వందనాలు, యేసయ్యా, నా గొప్ప దేవానికి వందనాలు.
Yeah.
ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ మహోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మమ్మల్ని మీరు బలపరిచే దేవుడుగాను, కార్యాలు జరిగించే దేవుడుగా మీరు మా మధ్యన ఉన్నందుకు మీకు స్తోత్రం ప్రభా. మాట్లాడండి, ఆలోచనలు ప్రభావం మాకు దయచేయండి. ప్రతి విషయంలో ఘనత మహిమలు మీకు యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఉన్నాను అన్నవారు ఒకసారి దేవుని స్తుతించండి. మీరు ఈరోజు ఒక ప్రత్యేకత మీరు చూశాక ఏది అని అంటే, మొదటి నుంచి ఆరాధనలో పాలు పొందినప్పుడు ఒక విధమైన సంతోషం మనలోకి వస్తుంది. ఆ ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని మనము బహు జాగ్రత్తగా దేవుని మనం అనుసరిస్తే దేవుడే మనతో కూడా ఉండి తన కార్యాలన్నీ కూడా ఆయన చేసేవాడు. లేదా గతించిన వారం మన వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఆదివారం రోజున మరి దేవుడు మనతో ముఖాముఖిగా మనతో కూడా మాట్లాడాడు. పరిపూర్ణమైన ఆత్మీయతలో మరి మనం జీవించడానికి ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్న విషయాన్ని మనం చాలా చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. అయితే మరి ఎంతోమంది వాక్యం యొక్క స్పందన నేను చూశాను. చాలామంది యొక్క ఆత్మీయత ఏంటి అనేది అర్థం చేసుకున్నా. ఒకవేళ మాటలు కటువుగా ఉండినా, కఠినంగా వినపడినా ప్రతి మాట కూడా మన లోపలికి చొచ్చుకుని వెళ్ళి కార్యాన్ని జరిగింపచేశాను. మంగళవారం రోజున దేవుని యొక్క చిత్తముల గురించి మనం నేర్చుకున్నాం. మరి శుక్రవారము ఆరాధనలో ధైర్యం అనేది ఎలా ఉంటుంది ఆ విషయాన్ని గురించి కూడా మనము ధ్యానం చేసుకున్నాం. మరి అవన్నీ మళ్ళీ వివరించడానికి లేదు. మనం ఎందుకంటే సమయానికి మనం దేవుని యొక్క సర్వేలు ముందుకు సాగాలి. వాక్యంలోకి మనం వెళుతూ ఉన్నట్లయితే యెహోషువలో ఉన్న ఈ వాక్యాన్ని మరి అతనిలో ఉన్న విధానం లేకపోతే అతనిలో ఉన్న గుణ లక్షణాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అంటే ప్రతి దేవుని బిడ్డకి ఉండవలసిన లక్షణాలు చాలా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు మన ఎంతగానో నడిపిస్తాయి. ప్రియమైన దైవసేనాంగమా, దేవుని మాటని బహు జాగ్రత్తగా మనం గ్రహిద్దాం. హల్లెలూయా. ఆయన లైట్ కనుక దేవుని యొక్క మాటలు మన జీవితాల్లో చాలా చక్కటి సందర్భాలు లేక చక్కటి ఆలోచనలు ప్రభు మనకిస్తాను. ఈరోజు నిజంగా దేవుడు నన్ను బలపరుస్తాను అన్నవారు ఒకసారి దేవుని స్తుతించండి. నమ్మతా మీ పక్కల పక్కన చూసి చెప్పండి, దేవుని స్తుతించమని చెప్పండి రా. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా చేస్తామంటే ఇట్లా మన వాళ్ళు మీ పక్కలకి వందనాలు చెప్పండి, స్తోత్రం చెప్పండి అంటే ఇట్లా పట్టుకొని ఇంకేనా ఇట్లా అంటారు. ఇట్లా అంటారు ఏంటంటే మొహం లోనమా మాట్లాడమా ఇట్లా అనేసి ఇచ్చేసేయాలి. ఎందుకంటే
అట్లా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లుంది అట్లా చేయండి చూద్దాం. అట్లా చేయండి, అట్లా చేయండి. వెనకాల మీ కూతురు చెప్పమ్మా ఏ చేయండి కదా. ఓహో హల్లెలూయా. కరోనా మంచిది. ఏది ఏమైనా దేవుడు ఆయన కృపలో మనల్ని కూడా ఆయన ఏం చేసినాడంటే భద్రపరుచుకున్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు, సర్వాధిపతి అయిన దేవుడైన. వాక్యంలోకి మనం వెళ్దాం. మూల వాక్యాన్ని చదువుకొని మళ్ళీ అసలు వాక్యం మనం ప్రారంభిద్దాం. మూల వాక్యం ఏది? నిర్గమాకాండము. చదవండి. నిర్గమాకాండం 17వ అధ్యాయము 9వ వాక్యాన్ని. తొందర చదవాలైనా 5 మంది ఉండేవాళ్ళు. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచుకొని వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరు మీద నిలచెదెను అన్న మాటని మనం చూసాం. ఈ వాక్యం మూల వాక్యం ఎలాగనే ఉంది. ఈ వాక్యం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ప్రభు చిత్తమైతే డిసెంబర్ 1వ వారానికి కూడా ప్రభు తీసుకొస్తాడేమో నాకు తెలియదు. కానీ అయితే ఈ మనం చూస్తున్నాం, ఎవరి గురించి మనం చూస్తున్నామంటే యెహోషువ గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఎందుకంటే దేవునికి చాలా ఇష్టమైన వాడు, దేవుని ఎక్కువగా ప్రేమించేవాడు, దేవుని కార్యాలని మరీ ఎక్కువగా ఘనపరిచేవాడు యెహోషువ. కాబట్టి ఆయనకు ఒక ప్రాముఖ్యమైన బాధ్యతని ఆయనకు అప్పగిస్తున్నట్లుగా మనం చూసాం. అందులో మనం చూస్తున్నట్లయితే ఈరోజు దేవుడు మీకు అందరికీ కూడా కొన్ని బాధ్యతలు అప్పగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు అందరికీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన బాధ్యతలు. ఇది చెప్పేసి ఈరోజు చేసే మన వదిలిపెట్టి ఆ బాధ్యతలు నెరవేరిస్తే నీకు ఏం కావాలో నీ దగ్గరికి వస్తాను. నువ్వు అడగాల్సిన పని లేదు. వాక్యం ఏముందంటే అడగక మునిపే నీకు ఆయన ఏం చేసేవాడు అంటే ఆయన ఇచ్చేవాడు. నీకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసా తెలీదా? నీకు ఏం కావాలని మనం ఏం చేస్తాం కానీ తెలియదు కదా అని మనం చెప్తా ఉంటాం. ఇది ఒక చిన్న లాజిక్ ఇక్కడ మనం కనపడుతూ ఉంది. యోగు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ తన గురించి మా ప్రార్థన చేసుకోలేదు. తనకున్న బలహీనతల గురించి ప్రార్థన చేసుకోలేదు. మీరు బైబిల్లో ఉంటే నాకు చెప్పండి, నాకున్న ఈ వ్యాధిని తీసివేయ ప్రభువా అని ఆయన ప్రార్థన చేయలేదు. ఆయన ప్రార్థన ఎప్పుడు కూడా స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. మరి కుటుంబంలో వారి ముందు ప్రార్థన చేశాడు. తనకు బలహీనత వచ్చినప్పుడు తన గురించి తను ఎప్పుడు కూడా ప్రార్థన చేయడు. ఎందుకంటే ఆయన తెలుసు ఎప్పుడు ఇవ్వాలా, ఎప్పుడు బాగు చేయాలా, ఎప్పుడు ఆశీర్వదించాలా, ఎలా ఇవ్వాలా అని ఎవరు తెలుసమ్మా? యేసయ్యకు బాగా తెలుసు అన్నమాట. మనం ఏమంటే మనం అడుక్కుంటే వాళ్ళం బెగ్గర్స్. మనం ఎట్లా అంటే కన్నా ఈ అడిగే పని. నీకు ఏం కావాలో దేవుడు తెలుసు, ఆయన ఇస్తాడు. ముందు ఒకటి ఏమంటాడంటే మొట్టమొదటిగా నా నీతిని నా రాజ్యమును వెంబడించండి, అప్పుడు మీకు అవన్నీ కూడా ఏమైందంటే మీకు అనుగ్రహింపబడును అని మాట్లాడుతూ ఉంటున్నాను. అంటే టోటల్గా చెప్పాలంటే దేవుణ్ణి మనం వెంబడించాలి, దేవుణ్ణి మనం ఉండాలి. మనం దేవునికి అప్పగించిందని మనం చేస్తూ ఉన్నట్టయితే మనకి ఏం కావాలి, మనకి ఏమి ఇవ్వాలి,
అవన్నీ కూడా తెలుసు. ఇంకా ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. కొర్నేలి ప్రార్థన చేస్తున్నాను. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం చూడండి. కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఒకటి. రెండవదిగా దాన ధర్మాలు చేస్తూ ఉంటున్నారు. ప్రార్థన చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటున్నారు. కానీ కొర్నేలికి తెలియదు, ఆయనకు వాక్యం కావాలనేది ఆయనకు తెలియదు. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలని తెలుసు, ప్రార్థన తెలుసు, దాన ధర్మాలు చేసేది తెలుసు. అయితే దేవుడే వచ్చి ఏమంటున్నాడు, కొర్నేలి నీకు కొదువు ఉంది. చూడండి, మనం ప్రార్థన చేస్తే మన కొదువులు దేవుడు మనకు చెప్పి వాటిని ఏం చేస్తాడంటే కన్నా నెరవేర్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలనేది ఎవరు తెలుసు? ఆ విషయం అంతా కూడా యేసయ్యకి తెలుసు. ఇప్పుడు నీ గురించి యేసయ్యకి తెలుసా తెలియదా? ఒక ప్రశ్న మీకు ఇస్తున్నా. తెలుసు అన్నవారు ఒకసారి దేవుని స్తుతించండి. ఏం తెలుసు? నీకు ఏం కావాలనేది ఆయనకు బాగా తెలుసు. ఆయన ఏమి ఇవ్వాలనేది బాగా ఆయనకి తెలుసు. ఆయన కాబట్టి ఏమి చేయాలని అన్నీ ఆయన తెలుసు. కాబట్టి మనం అడగాల్సిన అవసరం లే. మనం ఆయనలో జీవిస్తూ ఉంటే చాలు, ఆయన ముందు సాగుతూ ఉంటే చాలు, మనం ప్రార్థన చేస్తూ ఉంటే చాలు. అవే మనకన్నీ కూడా మన దగ్గరికి వస్తాయి. వాక్యంలో మనం వెళ్ళినట్లయితే యెహోషువ గ్రంథములో 11వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ 11వ అధ్యాయము 15వ వచనాన్ని. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఆజ్ఞాపించినట్లుగా మోషే యెహోషువకు ఏం చేసినాడంట? ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగు చేసెను. యెహోవా మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలోని ఒక్కటి కూడా అతడు చేయగా విడువలేదు. హల్లెలూయా. ఎంత చక్కని మాట చూడండి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఏం చేసినాడు? ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పినవన్నీ కూడా మోషేకి. మోషే ఎవరు చెప్పినారు? యెహోషువ చెప్పినారు. చెప్తే ఆయన ఏమంటున్నట్టు యెహోషువ ఆరాధు చేసెను. చెప్పినవన్నీ కూడా ఏం చేసేదైనా చేసేసాడు. ఇప్పుడు మీకు నేను ఏదైనా ఒక పని చెప్తాను అనుకోండి, చేస్తారా? అమ్మ ప్రార్థన అయిపోతుంది, చేస్తాన్ని తీసి ఒక పక్కన పెట్టేసుకోండి, ఈ చర్చ అంతా కూడా మందిరం అంతా కూడా శుభ్రంగా పెట్టేసుకోండి అని నేను చెప్తాను అనుకోండి. అది ఇప్పుడు వినేస్తారు అంతే. ప్రార్థన అయిపోతుంది, నీ బైబిల్ సంకలు వేసుకొని పోతా ఉంటారు. బాగా వస్తా టైం అయిపోయింది అంటే మీరు చేసినట్ల చేయనట్లా? చేయలే. ఇంకొంతమంది ఏమంటే ప్రెస్టేజ్ ఎక్కువ. మన వాళ్ళకి ఏమంటారు? ప్రెస్టేజ్ ఎక్కువ, చాలా ప్రెస్టేజ్. ఎంత ప్రెస్టేజ్ మనకు వస్తుందంటే నేను వంగి చెయ్యాలనా, నేనా అని. నేను కూడా చాలా గర్వపడినాను. నాకే తక్కువ గర్వమే ఉంది, నాకు ఎక్కువ ఉంది గర్వం. అప్పుడప్పుడు మేము చూసి నేను నవ్వుకుంటాను. ఓహో, నాకున్న గర్వమే ఈ బిడ్డ కూడా ఉందేమో అనుకుంటా. అప్పుడప్పుడు నాకు గర్వం బాగుంది, ఇప్పుడు లేదు. అంత దేవుడు నలిపి పిండి ఉతికి ఎండేస్తుంది. ఇప్పుడు ఏమన్నా గర్వపడాలి అని అనుకుంటే అది గుర్తు చేస్తాడు. నీకు గుర్తుంది అది అంటాడు. రావును ప్రభా ఊహించుకోవాలి అధ్యాత్మక అయితే. అంటే ఒక విషయాన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుడు చెప్పినవన్నీ కూడా మనకు చేసేవారుగా ఉండాలి. అలాగున చెయ్యాలి, అలాగున చెయ్యాలి.
నేనా అని అన్నారంటే అంటే నేను ఏమనుకున్నావు నీ దృష్టిలో? నేనే నీ కనబడినా? లేక నా కుటుంబమే నీ కనబడిందా? నేనే నీ టార్గెట్? ఎన్ని కావాలని మాట్లాడతా ఉంటాను. కానీ యెహోషువ మోషే ఏదైతే ఆజ్ఞాపించాడో ప్రతి దానిని ఆయన ఏం చేశాడంటే ఏదైనా జరిగించాడు. నేను ఒక మందిరానికి, ఒక స్థలానికి, కోటానికి వెళ్ళాను. కోటానికి వెళితే ఆ మందిరం లోపలికి వచ్చిన తర్వాత భార్యాభర్తలు మాట్లాడుకోకూడదు, మగపిల్లలు ఆడపిల్లలు మాట్లాడుకోకూడదు. ఎంతవరకు అంటే ప్రార్థన అయిపోయి మందిరం దాటి బయటకు పోయేంత వరకు కూడా మాట్లాడుకోకూడదు. ఎవరు ధర్మాన్ని వాళ్ళు, ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను చూశాను. మరి అందులో ఒక ఆయన భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వస్తే భోజనాలు వడ్డిస్తే ఎవరు తిన్న కంసాన్ని వాళ్ళు శుభ్రంగా అక్కడ వెళ్ళాలి, ట్యాప్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా తోమి మళ్ళీ తీసుకొచ్చి క్రమంగా పేర్చాలి. దాన్ని ఎవరు ఎత్తకూడదు, ఎవరు కాడకూడదు. భార్య ఉన్నా కూడా భార్య కూడా చేయకూడదు. భర్త పని భర్త చేసుకోవాలా, భార్య పని భార్య చేసుకోవాలి. ఆయన నుండి పురుషులతో పక్క స్త్రీలతో పక్కన ఉన్నారు. ఆయన చేసేది ఏడో అంటే చాలా చూసింది. అందరూ విశ్వాసులు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. శబ్దం రాదు అక్కడ. ఆయన గట్టిగా పిలిచాడు, ఏం చేస్తాను, నేను తినేసాను కదా, వచ్చి కంచం పెట్టచ్చు కదా అని. పాస్టర్ గారు అన్నారు, అమ్మా నువ్వు అక్కడే కూర్చో, నువ్వు లేవయ్యా అడుగుదాను. నేను అచ్చేసేది నువ్వే అని అంతే. ఆయన కోపం వచ్చింది. పిలిచి అన్న, దేవుని చిత్తానికి లోబడి కూడా కాదు, నువ్వు సంఘంలో ఉంటే సంఘం పాడైపోతుంది, నువ్వు వెళ్ళిపోయి. నేను దార్శనంగా పంపించేసిన. నేను అడిగిన గదిలోకి వచ్చిన రూమ్లోకి వచ్చిన తర్వాత అలా చేస్తే తప్పుగా ఆయన వెళ్ళిపోతే మాకు రాగలంటే వద్దు అయ్యేగారు అలాంటి వాళ్ళు. ఈరోజు 2000 మంది ఇక్కడ ఆరాధన చేస్తున్నారు. 2000 మంది దేవునికి లోబడి జీవిస్తున్నారు. చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటుంటే ఒక్కడు చేసే దాన్ని బట్టి మన సంఘం ఏమైపోతుంది, పాడైపోతుంది కదా. వద్దులేదు మనకు ఖచ్చితంగా పంపించేసాం. మనకు కావాల్సింది మొట్టమొదటి లక్షణంలో దేవునికి లోబడేవారుగా మనం ఉండాలి. చెప్పినదంతా కూడా చేసినాడంటే ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు, ఏ ఒక్క కార్యాన్ని వదిలిపెట్టలేదు. అన్ని కార్యాలు కూడా ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే బైబిల్ని మనం చాలా విధంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే మొట్టమొదటి నుంచి దేవుని యొక్క ప్రసన్నతని, లేక దేవుని యొక్క మహిమను, లేక దేవునిలో నడిచే విధానం అనేది వాళ్ళకి ఆ విధంగా దేవుడు వారికి ఆయన ఆత్మ ఆయన ఆవేశించే విధానాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కరిని ఒక్కరు ఏం చేస్తుంటున్నారంటే అనుసరిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. ఒకరిని ఒకరు ఏం చేస్తుంటున్నారు, అనుసరిస్తుంటున్నారు. ఒకరిగా ఒకరు లోపడుతూ ఉంటున్నారు. ఎప్పుడు ఆ విధంగా వారు లోపడుతూ ఉంటున్నారో అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే కన్నా ఆ కార్యాలు దేవుడు చూచి వారిని బలపరిచేవాడు. వాక్యాన్ని తీయండి. యెషయా గ్రంథంలో నుండి 29వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుంటే, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదవండి. ఆలోచనలు యెహోవాకు కనబడకుండా ఎవరికి శ్రమ అంట? అంటే మన ఆలోచనలు ఎవరు కనబడకూడదంట? ఎంత గొప్ప కదా మనము. మన ఆలోచనలు ఎవరు కనబడకూడదు అనుకుంటా మనము. మనం చేసే ఆలోచన ఏది కూడా మనుషులకి తెలియకపోవచ్చు.
నా ఆలోచనలో ఏముందో మీకు తెలియదు, మీ ఆలోచనలో ఏముందో నాకు తెలియదు. కానీ మన ఆలోచనలు అన్నీ కూడా ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? యేసయ్యకి తెలుసు. ఆయన బాగా చూస్తా ఉన్నారు. దాచిపెట్టే వారికి ఏముంటుందంట? శ్రమ. దేవుని వాక్యాన్ని విన్నారు, చక్కటి తీర్మానం తీసుకున్నారు, చక్కటి ఆలోచన కలిగి ఉన్నారు. ఓ దేవుడు మాకు కావాలి, ఆయన సన్నిధి మాకు కావాలి, ఆయన రాజ్యం మాకు కావాలి, మేము నిత్యము కూడా దేవుడిని వెంబడిస్తాము, మాకు దేవుడే అనే ఆలోచన చేసిన అననీయ సఫీరాలు ఇద్దరు ఆలోచనలు మంచిగా చేసుకొని, అయ్యా మన దగ్గర ఈ ఆస్తి ఉంటే, ఈ డబ్బు మన దగ్గర ఉంటే దేవుని దగ్గర మనం ఉండలేము, దేవుని దగ్గర మనం జీవించలేము, దేవుడు మనం జీవించలేము. కాబట్టి ఈ ఆస్తి మనకు వద్దు, ఈ డబ్బు మనకు వద్దు. కాబట్టి నేను తీసుకెళ్ళి మనం ఏం చేసేయాలంటే అపోస్తలుల పాదాల దగ్గర పాడేద్దాం అనుకున్నాం. ఇద్దరు ఆలోచనలు చాలా చక్కగా ఉన్నాయి. దేవుడు ఆ ఆలోచన చూచాడు. సరే కదా, వెళ్ళి ఆస్తిని అమ్మినారు. ఆ డబ్బు ముందు పెడితే, ఆ డబ్బు ముందుకు వచ్చేసరికి ఒక్కొక్కరికి ఏమొచ్చేసినాయండి? ఆలోచనలు వచ్చేసాయి. ఆలోచన వచ్చి ఇట్లా అట్లా తిరిగి చూసినా పేతురు లేడు. పోని శిష్యులు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు. పోని విశ్వాసులు ఎవరైనా వచ్చినారా? ఎవరు లేరు. అక్కడ ఎవరున్నారు? చెప్పట్లే. అక్కడ ఎవరున్నారు? యేసయ్య పక్కన పెట్టండి. భార్యాభర్తలు ఉన్నారు. అక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. అనింది, ఏమండి తీపింది, ఏం బా ఇప్పటికే అయిపోయింది. ఆలోచన వచ్చేసింది. ఏదో నా భార్యకి ఏదో వచ్చింది ఆలోచన, ఇది ఏదో చూద్దామని. ఏమబ్బా అని అన్నాడు ఆయన కూడా. ఏం లేదు, ఇదంతా అమ్మేసినాను కదా, ఇది మనకు ఏదైనా కొంచెం అంటే నా ఆలోచన అది ఏం లేదు, ఇది కొంచెం తీసి పక్కన పెట్టేసి తీసుకొని పోదామండి. ఆయన అవునా, ఇది కూడా మంచిదే కదా. మళ్ళీ ఏమైందంటే దాన్ని దాచిపెట్టేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు దేవుడు కూడా చూడకూడదు అనుకున్నారేమో. అయితే వెంటనే పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్ళింది? పేతురు దగ్గరికి పోయింది. పేతురు జాగ్రత్త, నువ్వు వాళ్ళు ఏం చేస్తారంటే 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు అన్ని ఇప్పుడు లోపల కట్టేసి వచ్చేసినారు. ఏ 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు తీసుకొచ్చి మూట ఎక్కువ కనబడుతుంది, అంతా తెచ్చినారు, భ్రమిసిపోవద్దు అని అన్నా. మన వాళ్ళు కూడా అంతే. ఈ పెద్ద పెద్ద రోడ్లు అన్నీ దాగిపోతాయి. మళ్ళీ ఏం చేస్తారంటే కన్నా ఈ చిల్లర పొలాలు అంతా కూడా మారని చల్లనివి, చీగిపోయినవి, ఇబ్బందిపోయినవి, ఎక్కడ పోనివి అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఏం చేస్తారంటే అది ఎక్కడ ఏం చేస్తారు? నీ ఘనము ప్రభు యేసు అట్లా. అది సరే కదా, ప్రార్థన అయితే నేను తీసుకుని చూస్తే అది ఎట్లా ఉంటుందంటే కదా, ఇది నీ ధనమా ప్రభా, ఏది ఈ ధనాన్ని ఏం చేసేది నాయన? మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ ముందు నెలలో నాకు దగ్గర 20 కాగితాలు తెచ్చిపోయినాయి. ఏమైనా కొని ఈ చిల్లర్లు, పొడి చిల్లర్లు 10, 20 పెట్టేసి అక్కడక్కడ పెట్టేసి పక్కన వేస్తుందండి. సార్ ఈ పనికి రవ్వొడ్డా అన్నారు. ఏం చేస్తాను నేను అనుకున్నా, ప్రభా ఏది ప్రభా నాకు ఈ బ్రతికిపోతుంది. అట్లా చేసి మొత్తానికి రాత్రి బస్సుల్లో కూర్చొని వాళ్ళకి టోపి పెట్టి పెట్టాలని చేసిందండి. ఇది ఎట్లా అయిపోతుంది. అయితే ఒక్క విషయం గమనించండి, లోపల ఆలోచన చేసుకుని యెహోవాకు చెప్పని కారణాన వారికి ఏమవుతుంది? శ్రమ అనేది రాయబడింది. వీళ్ళు అనుకున్నారు దేవుడు చూడలే అని. ఈ పరిశుద్ధాత్మ వచ్చి పేతురు
నీవు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. నువ్వు సూటిగా మాట్లాడు. అబ్బా, ఈయనకు ఒక పెద్ద ప్రశ్న, సమస్య. ఎవరి సమస్య వచ్చింది? పేదల సమస్య. తెచ్చేవాళ్ళు మాత్రం సమస్య లేకుండా వస్తూ ఉన్నారు. చల్లదు దేవుడికి ఇష్టమో లేదో ఆయన తీసుకుంటాడో మనకు అవసరం లేదు కదా అన్నట్టుగా తీసుకొని వస్తూ ఉన్నారు అక్కడికి. కానీ పరిశుద్ధాత్మ మాత్రం పేదలతో చెప్పిన మాటకి లోబడ్డాడట. పరిశుద్ధాత్మ చెప్పిన మాటకి లోబడ్డాడండి. పేదలు వస్తా ఉంటే అననీయ అన్నాడు. ఎందుకంటే డబ్బులు తెస్తున్నాడు కదా, అందుకే పిలుస్తాను అనుకుని వచ్చేస్తారయ్యా తెచ్చేస్తే అది కాదు, ఎంత కమ్మినావు నువ్వు పొలము అన్న మాట మాట్లాడాడు. ఎంత కమ్మినావు నువ్వు అని మాట్లాడితే ఆయన ఏమంటాడు, లేదయ్యా ఇంటికే తీసుకొచ్చినాం కదా, అమ్మి తీసుకొచ్చేసినాం కదా అని. చూడండి, అననీయ సభ్యులలో తీసుకొచ్చిన కానుక అపోస్తలుల పాదాల దగ్గర పడటం కూడా లేకుండా అయిపోయాడు. అక్కడికి రాలేని పరిస్థితి అయిపోయాడు. దేవుని దగ్గరికి తీసుకురాని పరిస్థితి అయిపోయాడు. దేవుని దగ్గరికి రాలేకపోయేదా కానుక. ప్రియమైన దైవసేనాంగమా, ఆలోచన చూశాడు. ఆ ఆలోచన అనేది యెహోవాకు కనపడకూడదని దాచిపెట్టిన వారికి శ్రమ. ఈరోజు ఇన్ ద సీక్రెట్ ఆఫ్ అ ఫ్యామిలీ, భార్య భర్తలు కూడా సీక్రెటే. నేను వచ్చేది లేటు కూర్చొని చెప్పింది, మళ్ళా రావద్దని చెప్పేసింది కదండి. భార్య భర్తల మధ్యన ఆలోచన అనేది దాచిపెట్టుకుంటున్నారు. భర్తలు తెలియకుండా భార్య, భార్య తెలియకుండా భర్త, పిల్లలకు తెలియకుండా పిల్లలు, పిల్లలు తెలియకుండా పిల్లలు. ఎంత మీరు నిజంగా చెప్పాలంటే ఎల్టీటీ వాళ్ళకంటే గమనంలో మీరు భర్త చెప్పరు, భర్త తెలియకూడదు. సీక్రెట్ గా బాగా నీదండి, ఆలోచించావా, స్నానం చేస్తావా, ఎంత ప్రార్థన చేసినా లోపల ఆలోచన దాచిపెట్టుకుంటున్నావు. భర్తకు మోసం చేస్తున్నావు, భార్యకు మోసం చేస్తున్నావు, పిల్లలకు మోసం చేస్తున్నావు, తల్లులకు మోసం చేస్తున్నావు. జాగ్రత్త. ఏది విత్తున్నావో ఆ పంటని నువ్వు కోస్తావు. నీ మోసం నిన్నే తింటుంది, నీ మోసం నిన్నే నాశనం చేస్తుంది. అన్నయ్య సభ్యురాలు దాచిపెట్టుకుని వచ్చి దేవుని సన్నిధిలో నిలబడితే ఆయన అన్నయ్య అడిగితే ఆయన చెప్పలేదండి, ఎంత చెప్పలేదు ఆయన. అప్పుడే అన్నాడు, ఇదిగో నేను చేసుకుని నలుగురు వచ్చాడు చూడు. అక్కడ కూలిపోయాడు, పడిపోయాడు, చనిపోయాడు. పేదలు అన్నాడు, నేను దాక్షిణ్యంగా వారు పంపించేశాను, మీరు మార్కెటేసారు. వారిని ఎంత వచ్చింది, సభ్యులు ఎంత వస్తూ ఉంది. ఆమె ఇంకా లిప్టిక్లు, ఈ హైబ్రోస్, మళ్ళీ దీనికి ఏమంటారు, దాన్ని స్టెక్ తిప్పుతారు ఇట్లా పొల హైబ్రో, ఐలైన్ పైన ఎక్కడ పెడతారు, ఈ ఎంట్రుకులు కూడా పెట్టి నేను చూస్తాను. నేను అర్థం తిప్పుతా ఉంటారు కళ్ళకి. ఏంటి స్వామి, ఈ కళ్ళకి తిప్పేది, ఇది పెట్టుకొని అన్నీ చేసుకొని రెడీ అయిపోయి లిప్టిక్ పెట్టుకొని క్రీములు పూసుకొని గొప్ప సంచి సంకలు వేసుకొని డబ్బులు హైటెక్ చెప్పులు వేసుకొని, హైటెక్ అంట హై చెప్పులు వేసుకొని వచ్చేసి హల్లెలూయా అమ్మా సభ్యులక్క ఎంత కమ్మినాడంటే ఎట్లా అట్లా చూస్తాది. ఎందుకు నా మొగుడు ఏమన్నా చెప్పినాడేమో అని. ఎక్కడ నా మొగుడు ఎట్లా అట్లా చూస్తే, అమ్మా నీ భర్తని పార్టీ పెట్టి వచ్చిన వారు అక్కడే ఉన్నారు చూడాలి. నేను అవే కూలిపోయింది దాన్ని కూడా. అక్కడ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా
నీవు దాచిపెట్టే ప్రతి ఆలోచన ఉంటే అది నీకు శ్రమ. శ్రమ నీకు ఏమున్నాయని రహస్యమైన వాటిని నిద్ర మీద ప్రకటింపబడిన వాక్యం రాయబడి. ఈ రోజు నీకు తెలియకపోవచ్చు, ఈ రోజు భక్తులు తెలియకపోవచ్చు, భార్య తెలియకపోవచ్చు, పిల్లలు తెలియకపోవచ్చు, తల్లిదండ్రులు తెలియకపోవచ్చు. అయితే ఒక రోజు నిద్ర మీదకి వచ్చి ప్రకటింపుతూ ఉన్నప్పుడు అయ్యో నా గురించేనా, నీ గురించే ప్రకటింపబడతాయి. ఎందుకని రహస్యాలు? ఈ రహస్యం చేసిన వారికి, ఆలోచన దాచిపెట్టిన వారికి శ్రమ. ఏ రోజు నిజంగా ఆ స్థితిలో ఉన్నావేమో నాకు తెలియదు. దేవునికి సమస్తము తెలుసు. ఆయన నేత్రములు భూసంచారము చేస్తాయి అనే వాక్యం ఉంది. అంటే ప్రతి స్థలాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. భర్తకు తెలియకుండా భార్య చేసే పని, భార్యకి తెలియకుండా భర్త చేసే పని, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు చేసే పని, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు చేసే పని, సంఘంలో ఒకరికొకరు తెలియకుండా చేసే పనులు, ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తున్నాడు. కానీ అది నీకు శ్రమ. అది ఒకటి నీకు శ్రమ. ఆ శ్రమ నుంచి మనం పెంచుకోలేము. అది నీ వల్ల కాని పని. అది కాదు. ఆ శ్రమ నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతుందో తెలుసా? మరణానికి తీసుకొని వెళ్ళిపోతా. కాబట్టి ఆలోచనలు దేవునితో ఏకీభవించాలి. అబ్రహాము ఆలోచన దేవుడికి ఏకీభవించాలి. అందుకే దేవుడే అబ్రహాము దగ్గరికి వచ్చి తనలో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఎవరు చెప్తున్నాడు? అబ్రహాముకు చెప్తూ ఉంటున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే ఎవరి దగ్గరికి వచ్చినాడండి? అబ్రహాము దగ్గరికి వచ్చినాడు. అంటే ఎంత చక్కటి ఆలోచన చూడండి. ఇప్పుడు మన ఆలోచన దగ్గరికి ఎవరు, మన దగ్గర మాట్లాడడానికి ఎవరు వస్తారు? దేవుడే వస్తాడా? మనకు ఆలోచన ఇస్తాడా? ఆయన ఇస్తాడా? వాడు వస్తాడు. వాడు వచ్చి మా చెప్పు నాన్న ఆడిదైతే మన పని. వాడు ఇచ్చే ఆలోచన ఎట్లా ఉంటాయంటే అన్ని తారుమారే, బాబేలు గోపురమే, అన్ని బాబేలు గోపురమే. నువ్వు ఒకటి అనుకొని వెళ్ళి కూర్చుంటావు. నువ్వు హామాను మొదటైనా చంపేయాలనుకున్నా. ఎంత కక్ష చూడండి. ఏమన్నా వాళ్ళు మోసం చేసినాడు మొదటే. హామానికి ఎక్కడ మోసం చేయలే. వీళ్ళు మాత్రం వాళ్ళని బాగా మొదటి లేదు ఉన్నాయి మీద. అయితే ఈయన తెలీదు. బాగా కొయ్యి చెడుతా ఉన్నాడు, నూనె పోసుతా ఉన్నాడు. నేను ఒకసారి పోతా ఉంటే ఆ తిరణాలు కుదురుతా ఉన్నారు. చూసిన పెద్ద కొయ్యి ఉంది. ఆ కొయ్యిని ఏం చేస్తున్నారంటే నూనె పోస్తా ఉన్నారు, ఇది పోస్తా ఉన్నారు, అన్ని పోస్తున్నారు. దానికి అంతా కూడా ఆడ పైకి ఏదో పెట్టింది. దాన్ని ఎక్కి ఏం చేసుకోవాలా? వాళ్ళు పైకి ఎక్కిపోతే చేసేది పని. పైకి ఎక్కే పని వాళ్ళు కింద పడాల్సిందే. దాన్ని ఎంతవరకు ఎత్తుకోలేదంటే ఇవ్వలు ఎత్తుకోలేదు. ఎట్లా ఎత్తుకుంటారు చెప్పు? అత్యంత జారి పడతారు. అట్లా ఈరోజు ఏమైనా ఉన్నాయంటే ఈ హామాను కూడా ముద్దుని చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడు చూసినా. అవన్నీ చేస్తామంటే ఆయన వెళుతామంటే ఆయన జరిగిన విషయాన్ని మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆయన ఏమంటున్నాడంటే, హామాను మొదలై 1 గంట నీకంతే, నీకేమో చేసింది ఊరికొయ్యే, నీకేమో చేసింది ఊరికొయ్యే. నేను అనుకుంటాను మొదలయ్యి ఒక మాట అంటాడు, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా అని చెప్పాడు. అంతే ఆ మాటను తీసుకున్నాడు. ఏమైనా కలవరం పర్లేదైనా ప్రశాంతంగానే ఉన్నా. తారుమారైపోయింది. అక్కడ తారుమారైపోయింది. దేవుని ఆలోచన, దేవుని దగ్గర నీ ఆలోచన దాచిపెట్టుకొని
నీ ఆలోచన ప్రకారంగా నువ్వు నిర్ణయాలు చేయాలంటే అది నీకు బాబేలు, గందరగోళము, సమస్య, ఇబ్బంది, కష్టము. నేను చెప్పలా, వాక్యం చెప్తాను. నీకు శ్రమ దాచిపెట్టద్దండి. ఎందుకు రహస్యాలు? ఎందుకు రహస్యాలు? ఇవన్నీ అవసరమా? ఒకరోజు ఒక ఇంటి ప్రాంతం పోయినా, అక్కడ నన్ను ఎప్పుడు కూడా ఆ బోడానికి వస్తారు. సరే, వాళ్ళు ఇంకో ప్రాంతం చేస్తే ఆమె చెప్తానే కూడా ఒక చిన్న మాట, ఏమనుకోవద్దు, ఎవరికి చెప్పద్దు అంటే ఏం చెప్పద్దు అన్నాను. ఈ నోట్లు ఏది కూడా మారలేదు కూడా, నేనేం చేస్తాము అనేది ఏమిటా, ఏం బాగానే ఉంటాయి కదా అంటే ఆమె ఏం చేసిందంటే మిరపొడి డబ్బాలు పెట్టి పేపర్ వేసి మిరపొడి దాన్ని చేసింది. ఎందుకంటే ఎవరు తీసుకోకూడదని, మూకుడు తీసుకోకూడదని. ఇక దాచిపెట్టే భార్య కొట్టాం కదా, అందరా బాబు తిరిగకుండా దాచిపెట్టుకుంటారు. ఎందుకంటే పుట్టాలని ఏం చేస్తారు, ఏమో అని దాచిపెట్టేసిందట. ఒకరోజు ఏదో కావాలని తీస్తే, ఓ ఇది కాదని నెమ్మది ఎట్లా పోయి బ్యాంకు కూడా పోయింది. ఇంకా బ్యాంకు వాళ్ళు అన్నారు, ఇది మారదక్క అని. మారదు బో అంటారు వాళ్ళ, ఏం తీసుకొచ్చి ఆ దిక్కుమాల నోట్లు నా చేతికి ఇచ్చింది. ఏమనుకోదా కూడా దానికి ఏమి లేదు, ఎట్లా బట్టి మార్చేసేది ఏంటా. నేను ఎట్లగా మార్చి నాకు అనిపించింది. నిజంగా వాస్తవంగా అప్పట్లో నా దగ్గర ఒక 10 నిమిషాలు కూడా నా దగ్గర లేదు. ఆమె నాకు ఇచ్చింది 180 రూపాయలు ఇచ్చింది, 20 రూపాయలు కాగితాలు. ఈ 120 రూపాయలు పోతే పని ఎట్లన్నా రాత్రులన్నా మారుతాను అనుకున్నాను. నేను కళ్ళు మూసుకొని కూడా ఎవరు చూసుకున్నాను. ఎంత అగసాకి పని అని చూసినాను నేను. ఏమిటంటే తెలియకుండా దాచిపెట్టేది. ఈ తెలియకుండా నువ్వు దాచిపెట్టు, నీ కొడుకుగా కంతుడు, నీ కూతురుగా కంతుంది. నువ్వు అడగడతావు, నువ్వు తెలియపోతావు. నేను ఈడే పెట్టే అయ్యో పంచాయతీ ఇంకొక రాగా గొడవ ఎంత భర్త దగ్గర పోదా పంచాయతీ. ఎందుకు పోదా పంచాయతీ ఆడికి? భర్తను తెలిసి దాచిపెట్టింటే ఎట్లా ఎత్తుపోయినారని చెప్పచ్చు. కాబట్టి ఇది ఏమవుతుందంటే భర్తనైనప్పుడు పిల్లకాయలు కొట్టే, ఏమో నువ్వు చెప్పేది నువ్వా, నేను ఏమనుకున్నాను నాయన నేను చెప్తాను అని మళ్ళా ఏమిటంటే నువ్వు దొంగ, నీ బిడ్డ దొంగ చేసింది. చూడండి, మనిషిని కనపడకుండా చేసినది ఎన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అంటే అన్ని సమస్యలు వస్తాయండి. దయచేసి ఈ రోజైనా మారు మనసు పొందండి. ఏమి నీ భర్తే కదా, కాలు పెట్టినాడు కదా, ఎక్కడో కానీ తీసుకొచ్చి చేస్తాడు కదా. ఏమండి ఇదిగో ఉంది, విధంగా పెట్టినా, విధంగా రాసి పెట్టినా, లేదా విధంగా పెట్టినాను, నేను ఏం చేస్తాను మాట్లాడు, మంచిది కదా. ఆ మనసు రావాలంటే ఆ వ్యక్తి ఎవరితో బాగుండాలా? నీ ఆలోచన ఎవరితో కలిసి ఉండాలా? దేవునితో కలిసి ఉండాలి. హల్లెలూయా. ఎవరితో కలిసి ఉండాలా? దేవునితో కలిసి ఉండాలి. అది కలవకపోతే ఇది రాదు. ఇది ఉంది అంటే అది లేదు అని అర్థం. నువ్వు ఏమన్నా చెప్పు, ఎన్నిసార్లు బైబిల్ ఎత్తుకు మొయ్యి, ఎన్నిసార్లు ప్రార్థన చెయ్యి, ఎన్నిసార్లు పాటలు పాడు, ఎన్ని ప్రసంగాలన్నా చెయ్యి, వ్యర్థమని. వద్దు వద్దు వద్దు, మారాలి. మళ్ళొకసారి అలా చదవండి. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. ఇక మరుగు ఏముంది? ఆ శ్రమ అవసరమా, మరుగు అవసరమా? మీరే తెలుసుకోండి. 2 నేను చదువుతాను.
చూచెదరు? మమ్మల్ని ఎవరు చూస్తారు? మా పని ఎవరికి తెలియను మా పని ఎవరు తెలియదు అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. జరిగించే వారికి తన యొక్క చేసేవన్నీ కూడా ఆలోచనలు కలిగి అయిపోయాలి. తను చేసే పనులు ఆ క్రియలు ఏవో కూడా ఎవరికి తెలియవనుకుంటున్నారు. ఎవరు తెలుసునో అని అనుకుంటారు. అట్లా చేసి దాచిపెట్టే వాళ్ళు కూడా ఏమంటున్నాడు? శ్రమ. అబ్బో, నేను చేసేది వారికి తెలియదు. పిల్లి కూడా పాలు తాగుతుంది. ఎట్లా తాగుతుంది అది? నువ్వు ఇంట్లో పెంచుకునే పిల్లే ఉండొచ్చు, నువ్వు పాలు పోస్తే తాగే పిల్లే ఉండొచ్చు, నువ్వు వేసేందులో ముట్టుకోకుండా ఉండొచ్చు. కానీ దానికి వేస్తే అది ఏం చేస్తుంది? అది కళ్ళు మూసుకుని తింటుంది, కళ్ళు మూసుకుని తాగుతారు. ఈరోజు ఏంటంటే మనుషులు కూడా ఇట్లే ఉన్నాడు, పిల్లులు మారిగా. నువ్వు కళ్ళు మూసుకుంటే మెదడు పెట్టి కళ్ళు మూసుకుంటున్నా అమ్మా, నువ్వు కళ్ళు మూసుకున్నావు కదా, ఎదురు కళ్ళు మూసుకున్నాడా? నేను కళ్ళు మూసుకున్నా. మనం ఇంటికి ప్రార్థన పోయినా పోతే ఆ పిల్లోడు కళ్ళు మూసుకోలే. నా మొక్కను చూస్తా అన్నాడు, వాళ్ళ అమ్మ మొక్కని చూస్తా అన్నాడు, మళ్ళీ తిరిగి వాళ్ళ ఆయన మొక్కని చూస్తా అన్నాడు, దిక్కు చూస్తానే ఉన్నాడు. నేను ఎందుకు ప్రాంతంలో కళ్ళు చేసి చూస్తే వాడు అందరికే చూస్తాను. ఏ కళ్ళు పోయింది కంటే కూడా వీళ్ళు ఎట్లా చూస్తాడు దాని కళ్ళు కూడా ఏమి రా ఎట్లే ఉన్నాడు అనేసి ప్రార్థన అయిపోయిన తర్వాత మరి వచ్చి ఏదా కళ్ళు మూసుకోలేదంటే, తాత నువ్వు ప్రార్థన చేస్తావంటే మా అమ్మ మా నాయన డబ్బులు లెక్కేసుకుంటా ఉన్నారు, తీసుకుంటా ఉన్నారు అని. ఎందుకు రా అంటే నీకు ఇవ్వాలంట, నీకు ఇచ్చేదానికోసం. ఎంత లెక్క పెట్టినారంటే ఎంత జోబులో పెట్టుకున్నారో 2 గంటలు నీకు ఇచ్చినాను, వాళ్ళకి 2 గంటలు ఇచ్చింది. వాడి నేను కళ్ళు మూసుకున్నాను, వాళ్ళు కళ్ళు మూసుకున్నాను, వాడు మాత్రము. అప్పుడు అనిపించి వాళ్ళు పిల్లలు కళ్ళు మూసేవాళ్ళు కాదు. దేవుడు కూడా ఆయన కళ్ళు మూస్తాడా? ఆయన చూస్తాడు. హల్లెలూయా. మా పని ఎవరికి తెలుసు, మా క్రియలు ఎవరు తెలుసని చీకటిలో జరిగించే వాడికి శ్రమ. ఎవరికి తెలియదు, నేను చేసేది ఎవరు చూడలేదులే, ఎవరికి తెలియదులే, ఎట్లయితే అట్లేదని ఏం బాగున్నారా దొంగలారా. ఎవరు చూస్తున్నారు? ఏ నేను నా యొక్క కరెక్ట్ ఎవరు ఉండరు అంటాడు. ఆడు ఏదో చేస్తాడు. నువ్వు కరెక్ట్ దొంగ కాదు అనేది నాకు తెలుసు. మీరేమని అనుకోండి, ఎందుకంటే నేను దొంగ కాబట్టి ముందు నీ వేషాలు నాకు తెలుసు, నేను ముందు వేషాలు వేసాను కాబట్టి. ఎందుకు దాచిపెట్టేది? ఎందుకు? లోపల చీకటిలో జరిగించడానికి శ్రమ. మనోడు నన్ను పొమ్మన్నాడు యుద్ధానికి. ఎవడైనా బాణం వేస్తే, ఎవడైనా కత్తి ఇసిరితే నా గొంతుకు వచ్చి పడితే నేను చచ్చిపోతానే, ఈయన ఎందుకు ఇట్లా పంపిస్తానడే అని ఎవరు సరిగినాడా? యెహోషువ ఏమి కూడా సనగలేదైనా. నేను చేస్తున్నది ఎవరు చూస్తున్నారు? యేసయ్య. హల్లెలూయా. ఆ తండ్రి నేను చేసేదంతా కూడా చూస్తుంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు చేసేది అది యథార్థంగా ఉండినట్లయితే, నువ్వు చేసేది అది కరెక్ట్ గా ఉండినట్లయితే, పైన ఉన్నవాడే చూస్తాడైనా. ఆయన చూసిన తర్వాత నీ పక్షాన ఆయన నిలబడతాడు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి కార్యాన్ని కూడా దేవుడు ఆయన చూస్తాడైనా. చూసిన తర్వాత నువ్వు ఎలా చేస్తూ ఉంటున్నావు, ఏమైనా చేస్తూ ఉంటున్నావు, అది దేవుడు చూస్తూ ఉంటున్నాడు. నీకు శ్రమ. ఒకటేమో ఆలోచన మరుగు చేస్తున్నందుకు శ్రమ. రెండోది నేను చేసే పని నీ క్రియలు చీకటిలో జరిగిస్తూ ఉండి ఎవరు చూడలేని చెప్పి జరిగిస్తున్న నీకు శ్రమ. బిడ్డలారా, ఎవరు బిడ్డలారా, చాలా జాగ్రత్తగా జీవించండి. శ్రమలో తెచ్చుకోవద్దండి.
మూడవది చదవండి. యెషయా గ్రంథంలోని 30వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే. లోబడని పిల్లలకు శ్రమ, ఎవరికి శ్రమ అండి? ఎవరికి శ్రమ? ఇప్పుడు నాకు శ్రమలు, నాకు శ్రమలు, నాకు శ్రమలు, నాకు శ్రమలు, నాకు శ్రమలు అంటారు కదా. ఇప్పుడు ఎవరికి శ్రమ? 3 చెప్పండి. 3 చెప్పాను కదా, ముందు 2 చెప్పాను కదా. ఆలోచనలు దేవునికి మరుగు చేసినందుకు నాకు శ్రమ. నేను చేసే ప్రేరణ క్రియలు చీకటిలో జరిగించినందుకు నాకు శ్రమ. 3వది లోబడిన పిల్లలకు శ్రమ. ఒకసారి నేను వేలుపట్లో కాలనీలో ఉన్నప్పుడు సోనీ వాళ్ళ నాన్న మాతో ఉండేవి ఎక్కువగా. ఆయన బలి కామెడీ పిల్లడు. రోజు మా వాళ్ళు పెళ్లి చేసుకుపోతే రంగారంటే ముందు పరిగెత్తుతురా, పల్లెరకాయలు ఉంటాయి కదా, దానికి పోవద్దా, దానికి పోవద్దా, పల్లెరకాయలు ఉంటాయి అన్నాను. వాడు అట్లే పోయినా దాంట్లో పడినాడు, వాడు అట్లే చచ్చిపోయినాడు. బాగుంది. నాకు ఏదంటే నేను చెప్పినాను వద్దు, నన్ను వినలేదునా, ఇవి నాశిపోయిపోయినాడు, పోయినాడు. అవును కదా, నేనైనా వెళ్ళొద్దా, వద్దు. మా ఒక మనిషి కంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కాలు కొట్టుకుంటాడు. అమ్మా, నీ కొరకు నా ప్రాణం తెచ్చాను, నా దగ్గర కన్నీరు విడిచిపోతుంది. అయ్యా ప్రార్థన చేశాను, నువ్వు నలిగిపోయి కృంగిపోయి సమస్యలు ఉన్నప్పుడు నేను ఎత్తి కౌగులించుకోలేదా వాడు నేనే, నేను ఎత్తుకొని కౌగులించుకున్న వాడు నేనేం చేశాను. అయితే నువ్వు ఆ శ్రమలోకి నువ్వు పోతమ్మా, వద్దండి అని దేశయ్య ఆయనే కాళ్ళు పట్టుకున్నాడు. అందుకే ఇస్రాయేలు యోధ కాళ్ళు పట్టుకున్నాడు, శిష్యుల కాళ్ళు పట్టుకున్నాడు. వద్దు, నా రాజ్యంలో మీరు అందరూ కూడా ప్రవేశించాలి. ఒక్కొక్కరు ఆలోచనలు నానా రకాలుగా ఉన్నాయి. యేసయ్య కాళ్ళు పట్టుకుంటే కూడా వినలేదండి. వీరందరూ కూడా మార్పు చెందితే యోధ, ఇస్రాయేలు యోధ ఆయన వినలేదండి. ఆయన హృదయం కఠినం చేసుకున్నాడు. బైబిల్లో ఏం రాయబడి తెలుసా? అటువంటి వాడు పుట్టుకొని ఉంటే బాగుంటుంది, వానికి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఎంత బాధపడే మాట మాట్లాడాడో చూడండి. లోకము వద్దని, లోక కార్యాలు వద్దని ఆయన వస్తే, వచ్చి దేవుని వెంబడించినప్పుడు దేవుడు చూశాడు, ఈ వ్యక్తిని లోకానికి నడిపించాలని చూస్తే మధ్యలో తనలో మార్పులు తెచ్చుకుని దేవుడు అడిగినా కూడా మార్పు చెందకుండా ఆ వ్యక్తి నిలబడి తిరిగి ఏం తెచ్చుకున్నాడు తెలుసా? శ్రమ. యూదులలో లెక్కింపబడిన వాడికి అయిపోయాడు. తన యూదులు వేయబడే స్థలంలో ఆ సమాధం తోటని వేయలేకపోయాడు, తను కలిగినకు వేయలేకపోయాడు. అతనికి పొలము రక్త పొలముగా మార్చి ఆ రోగ లేచి ఆ పొలమును కొని అందులో అతన్ని పాపి పెట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎంత కఠినమైన స్థితిలో చూడండి, ఎంత ఘోరమైన స్థితిలో చూడండి. ఈరోజు కరోనా వ్యాధి వస్తే ముట్టుకోరు కదా. ఆ రోజు దేవుడు ఒక వ్యక్తిని వెలివేసిన తర్వాత, ఒక వ్యక్తిని కాదనుకున్నప్పుడు ఇంకా ఆ వ్యక్తిని ముట్టుకోవాలి, తన దగ్గర చేర్చుకోవాలి. అతన్ని కూడా తీసుకువెళ్ళి అక్కడే పారేసారే, కానీ ఇక్కడికి తీసుకురాలేని పరిస్థితి అయిపోయాడు. ఎంత ఘోరమైన స్థితి లోపడింది. నువ్వు ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని ప్రార్థనలు చేసినా దేవునికి లోపడకపోతే నీవిచ్చే అర్పణలన్నీ కూడా ఏముంటున్నాడైనా వ్యర్థము అని అంటున్నా. అది వ్యర్థం అంటారు.
నువ్వు లోబడు దేవునికి మొదట. దేవునికి లోబడు నీవు. ఆ పరలోకపు తండ్రి ఆయనే మనకు సహాయం చేస్తాడైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభువే మనకి ఏం చేస్తాడైనా? చెయ్యడా? ఇప్పుడు మనం ఏం చేయాలి? చెప్పండిరా. ఇంకా అట్టే ఉంటారా? మీ ఇష్టం. ఆ 3 అనుకుంటా. 4వది ఎవరు? ఇస్కరియోతు, యూదా. ఆయన ఉన్నాడు 4 విషయం. ఈ 4 ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అయితే ప్రతి దానికి కూడా మనం క్రమంగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్తూ ఉంటున్నాను. ప్రియమైన దైవజనాలు, ఇక నుంచైనా లోపడండి. లోబడే దానిలో ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఎట్లా ఉంటుంది అంటే, భర్తకు ఉద్యోగం లే, భార్యకు ఉద్యోగం ఉంది, డబ్బు జీతం చేసుకొస్తే అమ్మగారు వెళ్ళి కుర్చీలో కూర్చొని ఇక కాలు వేసుకొని కూర్చొని, అబ్బా ఏమండి నీళ్ళు ఇస్తారా అంటుంది. అబ్బో కలెక్టర్ నా డబ్బు ఇంట్లో కూడా అవే. నా డబ్బది అని నాది, నా వస్తువులు, మా అమ్మగారు పెట్టిన వస్తువులు, మా అమ్మగారు ఎన్ని ఇచ్చినా తెలుసునా అనలేదా? ఈయన కిరీటం పెట్టి ఎన్ని చేసుకొని రాని ఆ సర్దుకోకి మా అమ్మ పెట్టారంట. దాన్ని ముట్టు అది మాది, అది భర్త నాది అనుకున్నాడు. నీ బతికింది. అప్పుడే వచ్చిన నన్ను చూడలే, నన్ను గమనించలే, నన్ను ప్రేమించలే, నన్ను చూడలే. నీ బతికెట్లుంది అక్కడ? నువ్వు ఎన్ని చేసినావు? నువ్వు నిత్యం ఏం చేస్తున్నావు? అక్కడ వస్తావు, నువ్వు మారు. వాళ్ళు మాట్లాడినా ఎక్కడ మాట్లాడు? లోబడు నీవు. హల్లెలూయా. రేవుల చాలా చక్కనిది, సొగసైనది, ముఖ అందము కలిగినది. ఆమె ఎవరు అక్కడ అంటే, నేను వివాహం చేసుకోవడానికి సిద్ధపడిన వ్యక్తి ఆయన్ని పొలంలో ఉన్నాడు. వెంటనే ఏం చేసిందో తెలుసా? వంటి నుంచి గల్లెకి దిగి మసక వేసుకుని దేవుడి తల వచ్చింది, భర్త దగ్గరికి వచ్చింది. ఈరోజు ఈ సొగసు రావటానికి, ఈ అందరూ రావటానికి, ఇందులో ఎంత స్థాయిలో రావటానికి కారణం నీవే. ఎంత చక్కగా లోబడింది ఆమె, ఎంత చక్కగా లోబడింది. అదలా ఉంటే బైబిల్లో మాట ఉంది తెలుసా? ఆదాముని గాఢ నిద్ర కలిగించి అతని ప్రకటన చేసే స్త్రీని చేసిన తర్వాత లేపిన తర్వాత లేచి అంటున్నా, ఎవరు ఈమె అంటే, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఈమె నాది, నాలో నుండి తీయబడిన రక్తురాలు. హల్లెలూయా, హల్లెలూయా. నాలో నుండి తీయబడిన రక్తురాలు. ఆ మాట ఆదాము చెప్పగలిగారు. ఆమె నాకు లోబడే స్త్రీ, నా దగ్గర తగ్గించుకునే స్త్రీ. ఏమేం చేస్తున్నది? ఎవరైనా దీన్ని వివాహం చేసుకోవడానికి వచ్చిన వాడు ఆయనే, ఇస్సాకు. వెంటనే కిందకి ముసుగు వేసుకున్నది. ఆ తగ్గింపు ఎంత బాగుంటుంది. కుటుంబంలో ప్రేమైన తండ్రులనా, అమ్మా అయ్యా తగ్గించుకోండి. గర్వాలు మనకు అవసరం లేదు, ఏమి మనకు అవసరం లేదు. ఆ తగ్గింపు మనల్ని ఏం చేయగలుగుతుందంటే ఆశీర్వదించగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాది నీదే అన్నావంటే నీదే అవ్వదు. అంతే. నువ్వు అంటే నేను పెట్టలేదు, ఎవరు కాదు వాళ్ళదే.
వద్దు, యెహోషువ అంటున్నాడు. ఇప్పుడు వాక్యం చదివి ముగించిపోతున్నాం. యెహోషువ 11:15 ఒకసారి చదివేయండి, ముగించేద్దాం. 11:15. యెహోవా తన సేవకుడైన మోషేకు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినవని మోషే యెహోవాకు ఆజ్ఞాపించెను. మోషే యెహోషువకు ఏం చేశాడు? ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోషువ అలాగూ చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన యెహోషువ మోషే యెహోషువకు ఆజ్ఞాపించినవన్నీ కూడా అతడు చేయక విడువలేదు. అతని చేయక విడువలేదు. అన్నీ కూడా చేశాడు. ఆ లోపడే దానిలో మనకి ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది. నీకు విజయం, నీ కుటుంబానికి గొప్ప విజయం వస్తాడండి. నీకు గొప్ప విజయం దేవునికి ఇస్తాడండి. ఆయన కృపతో ప్రభు నింపుతాడు. అంటే ఇంతవరకు మన దేవుడు బోధించింది ఏమంటే, తన తాను ఎవరైతే తగ్గించుకోగలుగుతారో వారు ఏమవుతారు? వాళ్ళు హెచ్చింపబడతారు. తన తాను ఎవరు హెచ్చించుకోగలుగుతారో వారు ఏమవుతారు? వాళ్ళు తగ్గించబడతారు. కాబట్టి ఈరోజు నువ్వు హెచ్చించుకుంటావో తగ్గించుకుంటావో అది నీ దగ్గరే పెట్టాడు దేవుడు. అది మంచిని చెడుని దేవుడు నీ దగ్గర తెచ్చాడు. పరలోకాన్ని నరకాన్ని దేవుడు నీ దగ్గర తెచ్చాడు. ఆయన మరణాన్ని జీవాన్ని దేవుడు నీ దగ్గర తెచ్చాడు. ఆయన ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని దేవుడు నీ దగ్గర తెచ్చాడు. ఆయన ఏది చేసుకుంటావు అది నీది. లోపడితే దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తాను. ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు నిజంగా ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క కోరిక ఏమో తెలుసా? నేను ఆశీర్వదించాలి అని, నేను ప్రతి విషయంలో కూడా నీకు విజయాన్ని చేకూర్చాలని. నువ్వు వాటిలో చూడకూడదు, నువ్వు సిగ్గుపడకూడదు, నీవు అవమానింపబడకూడదు, నీవు విడవబడకూడదు. నువ్వు అన్ని విషయంలో ఏం కావాలి? నీవు ఆశీర్వదించబడాలి. దేవుని కృపతో నింపబడి ఉండాలనేది ఆ సర్వోన్నతుడైన యేసయ్య ఆలోచన ఉంది. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేద్దాం. మంగళవారం రోజున తిరిగి ఇంకొక భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మంగళవారం అందరూ కూడా ఖచ్చితంగా దేవుని మాటలు వినండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా రక్షణి బాబా, నీ చేతులు పైకెత్తి ఆ భగవంతుడు తండ్రిని ప్రార్థన చేస్తావా? నీవు గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. యువనస్తులని చేతులు పైకెత్తి ఆ ప్రభునిలో ప్రార్థన చేయవిడ. ఆ భగవంతుడు తండ్రిని సహాయం చేసేవాడు. ఆయన గ్లోరీ గ్లోరీ హల్లెలూయా గ్లోరీ గ్లోరీ హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా రక్షణి బాబా ఓ గ్లోరీ హల్లెలూయా. ప్రభా నా తండ్రి, ఈ రోజు నా తండ్రి, నా ప్రభు నాయన, మీరు ప్రభా మమ్మల్ని చక్కని ఎత్తుకొని ప్రభు నా తండ్రి, అయ్యా తల్లి బిడ్డకి ఏదైనా ఆహారం తెప్పించగలుగుతుందో, బిడ్డకి ఏదైనా తల్లి ఆదరించగలుగుతుందో, ఏదైనా చేయగలుగుతుందో ఆ విధంగా యోచనలు ఎత్తుకొని ప్రభు నా తండ్రి, ఏ వాక్యం చెప్పి మీరు మాట్లాడిన ప్రభు మాట్లాడుతున్నా తండ్రి, మమ్మల్ని బుజ్జగించిన తండ్రి నా ప్రభ, అయితే ఎలా ఉండాలని విషయాన్ని ప్రభు నాయన మీరు మాకు తెలియజేసిన ఓ ప్రతి విధానం బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నా. స్తోత్రాలు ప్రభా, వందనాలు స్వామి నాయన. బలపరచండి అయినా మీ కృపతో నింపట్టు ప్రభు నా తండ్రి. ఏ వ్యక్తి కూడా వినాశనకూడదు, ఏ వ్యక్తి నాశనం కాకూడదు, ఏ కుటుంబం పతనం కాకూడదు ప్రభు నాయన. ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వదించబడాలి. ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి కూడా ప్రభు ఈ చేతుల్లో చేర్చబడాలి. ప్రభు మీరే కృప దయచేయండి. యేసయ్యా మీరే కృప దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. బలపరచునాయా, ఘనత మీకు యేసు నామమున ప్రార్థన చేస్తే వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.